ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము విత్తబడిన వెలుగు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. విత్తబడిన వెలుగునకు ప్రకాశించుచున్న వెలుగునకు గల తారతమ్యమేమి? ఏదైనను విత్తనము వలె విత్తబడినప్పుడు అది పాత పెట్టబడిన దాని వలెను, చనిపోయిన దాని వలెను తాత్కాలికముగా కనబడును. మరో మాటలో చెప్పవలనంటే, ఆ సమయానికి నీవు ఏ వెలుతురునూ చూడలేవు. అదే విధముగా ఆనందము అనునది కూడా విత్తబడును గాని కనబడదు. దేవుని బిడ్డ, వెలుగునకు బదులుగా చీకటిని, ఆనందమునకు బదులుగా దుఃఖమును, శ్రమలను మాత్రమే నీవు చూడగలిగిన మార్గము గుండా నీవు దాటి వెళ్ళుటకు ఒకవేళ దేవుడు అనుమతించి ఉండవచ్చును. ధైర్యము తెచ్చుకొనుడి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. అవును, నీవు దేవునికి లోబడుచున్నావు. నీపై ఉన్న దైవ సేవకులకు లోబడుచున్నావు. మరియు నేనెందుకొరకు ఈ చీకటి మార్గము గుండా వెళ్ళుచున్నాను? నాకు ఎందు నిమిత్తము వెలుతురు లేదు అని నీవు తలంచుచుండవచ్చును. ప్రియదేవుని బిడ్డ, నీ కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. నీవు కొంచెము వేచి ఉండవలెను. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. చీకటిలో కూర్చియుండున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. ఎండ చల్లారి నీడలు జరిగిపోవునప్పుడు నీ కొరకు విత్తబడిన ఆ వెలుగు మొలకెత్తును. కొంత సమయం వరకు మాత్రమే నీవు ఈ గాఢాంధకారపు లోయల గుండా నడవవలసి ఉండును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.